జయప్రకాష్ నారాయణ గారు నమస్కారం అండి. నమస్తే. వెంకయ్యనాయుడు గారు దాని నుంచి మాట్లాడుతున్నాం. ఈ మొత్తం వ్యవహారంలో మీకున్న సందేహాలు ఏంటి అసలు? అంటే ఎలా చేసి ఉంటే బాగుండేదని మీరు అనుకున్నారు? ఇప్పుడు జరిగిన దాని మీద మీ గత 2-3 నిమిషాలుగా హరి గారు చెప్పింది విన్నాను, వెంకయ్యనాయుడు గారి మాటలు విన్నాను. చాలా సున్నితంగా, సామరస్యంగా, ఒక స్కిల్డ్ సర్జన్ లాగా నేర్పరితనంతో చేయవలసిన విభజనని గండ్రగొడ్డలతో నెరిసినట్టుగా కాంగ్రెస్ పార్టీ చేసిందండి. అవును. దాన్ని చివరి క్షణంలో అయినా కూడా కాస్త మర్యాద, కాస్త హుందాతనము, అందరి ప్రజలను కాపాడేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది కేవలం భారతీయ జనతా పార్టీ, వెంకయ్యనాయుడు గారు చొరవతో. అందుకు నిజంగా తెలుగు ప్రజలంగా కానీ లేకపోతే దేశ ప్రజలంగా కానీ వెంకయ్యనాయుడు గారికి, భారతీయ జనతా పార్టీకి మనం కృతజ్ఞతలు చెప్పాలి. నేను కోరేది ఏంటంటే పేడకల్లాగా మర్చిపోదాం. ఇప్పుడు దేశంలో ఇంకో రాష్ట్ర విభజన జరిగేటైతే ఈ అనుభవాన్ని ఉపయోగించుకోవాలి తప్పితే తెలుగునాట మళ్ళీ నిన్న ఏం జరిగింది, మొన్న ఏం జరిగింది అనుకుంటే అనవసరంగా ఒకరికొకళ్ళు కొరికేది అవుతుంది. అవును, 2 రాష్ట్రాలు ఉన్నాయి. అది మంచి చెడ భవిష్యత్తు తెలుస్తుంది. 2 రాష్ట్రాలు ఆత్మవిశ్వాసాన్ని కలిగించి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత మనకున్నది. అవును. ఎంతో కొంత నాయకులకు ఎదగపోయినట్టయితే ఈ పార్టీలు వాళ్ళు ఇప్పటికి కూడా ఒక పార్టీలోనే విజయోత్సవం ఏదో గొప్పగా సాధించినట్టుగా రేపొద్దున బోల్డ్ ఆకాంక్షలు ప్రజల్లో ప్రవేశపెట్టారు, అద్భుతాలు జరుగుతాయని చెప్పారు. రేపొద్దున ఏమిటి దాని మార్గాన్ని ఎలా చూడాలి? ఈ ముఖ్యమంత్రి బదులు ఆ ముఖ్యమంత్రి వచ్చేస్తే, కిరణ్ కుమార్ రెడ్డి బదులు కేసీఆర్ మళ్ళీ వస్తే దేశం అంతా బాగుపడిపోతుందా? అది కాదు కదా. రాజకీయం మారాలా? మరో ప్రాంతంలోనూ నష్టపోయామన్న భావం ఏదో ఉంది. దాదాపు దేశ విభజన జరిగినప్పుడు ఎంత బాధపడ్డారో, ఇంట్లో కుటుంబ సభ్యులు పోతే ఎంత బాధపడ్డారో అంత బాధ చాలా మంది పడుతున్నమాట వాస్తవం. వాళ్ళకి అంత బాధ లేదయ్యా. హైదరాబాద్ మందని ఎక్కడికి పోలేదు. హైదరాబాద్ లో గవర్నమెంట్ ఉద్యోగాలు తప్ప ఇంకేమీ ఉండదు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పటికి కూడా ప్రత్యేకం ఏం లేదు. 6 ఫార్ములా కింద ప్రైవేట్ ఉద్యోగాల్లో ఎవరికీ తేడా ఉండదు. కాబట్టి మనం ఇప్పుడు ఆర్థికంగా భవిష్యత్తు వెతుక్కుందా, భయపడద్దు అని చెప్పి ధీమాగా చెప్పాల్సింది పోయి పిరికి మంది నూరిపోయడం నేను ఆలోచించడం మంచిది కాదు. గతం గత. ఇప్పుడు మనం చేయవలసిన పని చాలా ఉంది. ఇది రాజకీయాన్ని మార్చడానికి, తెలుగు ప్రజలకి ఔన్నత్యాన్ని ఇవ్వడానికి గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. కరెక్టే. భాజపా నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఒకటి, వెంకయ్యనాయుడు గారు గట్టిగా అక్కడ పార్లమెంట్ లో తెలుగు ప్రజల అడ్డుపడుతున్నాను జయప్రకాష్ నారాయణ గారు. మీరున్నారు కాబట్టి ఇప్పుడు ఒక విషయం అందరికి చెప్పాల్సి ఉంది. నేను ప్రభుత్వానికి సూచించిన సవరణలు, జరిపిన చర్చల్లో జయప్రకాష్ నారాయణ గారి ఇన్పుట్స్ కూడా ఉన్నాయి. కొన్ని నేను చెప్పడానికి నాకు అభ్యంతరం లేదు. తీసుకోవచ్చు కదా. అంటే వారికి పరిపాలన, ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా ఉండము, లేకపోతే ప్రభుత్వం యొక్క విషయాలు, అలాగే ఆర్థిక విషయాలపైన ఇతరులతో మాట్లాడి కొంత సేకరించిన సమాచారం కూడా నేను దాన్ని కూడా అధ్యయనం చేశాను. వారు నాకు నోట్స్ పంపించారు. వారు పంపించిన నోట్స్ని ఎప్పటికప్పుడు మా మిగతా సహచరులకు కూడా నేను చెప్తూ ఉన్నాను. దురదృష్టం ఏంటంటే ఢిల్లీలో చాలామందికి ఈ విషయాలపైన లోతైన అవగాహన లేదు. మా పార్టీ కొలిగ్ చెప్పాడు ఒక ఆయన, ఐఎమ్ ఎడ్యుకేటెడ్ ఆన్ దిస్ ఇష్యూ జస్ట్ నౌ రీసెంట్లీ ఓన్లీ అని చెప్పాడు. పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. మా పార్టీ కొలీగ్. ఇక ప్రభుత్వం అంటే ఐ కెన్ అండర్స్టాండ్ బికాజ్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ కన్సర్న్, ఈజ్ నాట్ డీలింగ్ విత్ ద బిల్ టిల్ ఇట్ కమ్స్. మీకు వస్తుందని అనుకోండి. కానీ ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో మీకు ఏవైతే నోట్స్ ఆధారంగా మేము చర్చించుకుంటున్నామో, నేను ఇచ్చిన నోట్స్ కానీ వారు ఇచ్చిన నోట్స్ కానీ, ఈ ఇంప్లికేషన్స్ వాళ్ళ చాలా మందికి అసలు వాళ్ళకి విషయమే అర్థం కాలేదు. వాళ్ళు ఇందాక హరి చెప్పిన ఒక పాయింట్ ఉంది. ఏం చెప్పరా, ఈ జీఓఎంలో ఉన్న వాళ్ళలో ఒకటి ఎవరు ఇక్కడ వాళ్ళు లేకపోవడం, 2 ఉన్న వాళ్ళలో కొద్దో గొప్ప జయరాం రమేష్ కొంత అధ్యయనం చేసినట్టు తప్పితే మిగతా వాళ్ళు దీన్ని చాలా క్యాజువల్ గా తీసుకున్నారు. అందువల్ల సమస్యలకు అనుకున్నంత సంతృప్తికరమైన పరిష్కారం దొరకదా. నేనేమంటున్నానంటే జయప్రకాష్ నారాయణ గారు చెప్పిన విషయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. మీరు అయినా ఒక పక్క ఆవేశపరులు, రెండవ పక్క పత్రికలు అంత సులభంగా వాటిని వదిలిపెట్టవు. నాకు తెలుసు. నా ప్రార్థన ఒకటే, ఇప్పటికీ నేను ఆ పదం వారు వాడిన పదం నేను వాడను, కానీ జరగాల్సింది జరిగిపోయింది. దీని నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి. నేను కాదన్నది కూడా మర్చిపోదాం అని ఊరిని అనుకుంటేట కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాల్సిన వాళ్ళు నేర్చుకుంటారు కూడా తప్పదని ఆశిద్దాం. మనం రికార్డులో ఉంటుంది. జరగవలసిన దానిపైన ఒక నిర్మాణాత్మక చర్చ జరిగి, అటు ఆ ప్రాంతం సంబంధం కానీ ఈ ప్రాంతంలో కూడా మంచి భవిష్యత్తు కోసం ఇద్దరిని మనం ఆ జనాన్ని ఒక సహృద్భావ వాతావరణ పూరితంలో ప్రేరేపించడం ఒకటే మనందరం చేయగలిగిన బాధ్యత. అందుకని నేను జయప్రకాష్ నారాయణ గారిని మధ్యలో ఆపాను. వారేదో సలహా ఇస్తున్నారు. చెప్పండి చెప్పి గారు. మనకు ఇప్పుడు తెలుగునాట మనకు కావాల్సింది 2 అంశాలు. సీమాంతర రాష్ట్రం వరకు, అంటే కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు అయితే రాధాకృష్ణ గారు, రెవెన్యూ డెఫిసిట్ ఎట్టి పరిస్థితులను వచ్చే 10 ఏళ్ల పాటు పూరించాలి. అవును. మన అందరం తీసుకొచ్చిన ఒత్తిడి వల్ల బీజేపీ గట్టిగా పట్టుబట్టింది. వెంకయ్యనాయుడు గారి ప్రతిభ వల్ల అక్కడ ఆ మాట ఒక స్పష్టంగా రాలేదు, కానీ చేస్తామని వస్తున్నది. తొలి ఏడాదికే చెప్పాడు వాళ్ళు. 10 ఏళ్ల పాటు వచ్చేందుకు ఇప్పుడు మాట వచ్చింది కాబట్టి మళ్ళీ ఎలాగో బాధ్యత వెంకయ్యనాయుడు గారిదే ఉంటుంది జాతీయ స్థాయిలో. ప్రభుత్వం ఉండేది మళ్ళీ దాదాపు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు జేపీ గారు కూడా ఇప్పుడు మేమందరం ఫాలో అవుతున్న వాళ్ళం కదా, ఇంతో అంతో మాకే క్లారిటీ లేదు అసలు ఏం అష్యూరెన్స్ ఇచ్చారో.
తొలి ఏడాది గొడవ జరిగింది కదా, గొడవ తొలి ఏడాది మాత్రం తెలిసింది. లేదా అటు కాదు, మేము కోరింది ఏంటంటే, క్షమించాలా జయప్రకాష్ గారు, మధ్యలో ఆపుతున్నట్టు మేము, ఈ రమారమి అంచనా 7-8 వేల కోట్ల మధ్య లోటు ఉండింది. ఈ 12-13 ఇప్పుడు 14-15లో ఉన్నాం కాబట్టి అది 15,000 కోట్లు కొందన్నారు, 10,000 అని. ప్రభుత్వం నాకేం చెప్పిందంటే, కొందరు 8 అంటున్నారు, కొన్ని 10 అంటున్నారు, కొందరు 12 అంటున్నారు, 15 కూడా కావచ్చు. అందుకని ఫిగర్లు బిల్లులో పెట్టలేము ఒకటి. రెండోది ఫైనాన్స్ బిల్లు అయిపోయింది. అరే అయిపోకముందే చెప్పాం కదా మీకు, ఆ ఫైనాన్స్ బిల్లు దీన్ని పెట్టి పాస్ చేసి ఉండదు కదా. బిల్లులో ఉండదు రండి, వాస్తవంగా కూడా బిల్లులో ఉండదు, ఫైనాన్స్ బిల్లులో ఉంటుంది. బిల్లులో మాత్రం లోటును పూరిస్తామని ఉంటుంది, ఫైనాన్స్ బిల్లు అది రావాలా, ఆ పని చేసి ఉండదు కదా, చేయలే. అది అయిపోయిన తర్వాత కూడా ఇంకో మార్గం చెప్పాను నేను. దానికి ఏంటంటే, మేము అపాయింటెడ్ డేట్ లేట్గా పెడతాము జూను, అందువల్ల అప్పుడు దాకా మీకు ఎలాగో ఆంధ్రప్రదేశ్ అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ దాంట్లో నుంచే ఖర్చులు భరించవచ్చు. ఆ తర్వాత ఫైనాన్స్ కమిషన్ తొందరగా రిపోర్ట్ ఇవ్వమని అడుగుతామన్నారు. నేను దాంట్లో కూడా సంతృప్తి పడ్డా. అప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు ఆఖరణ ఈ 14-15 బడ్జెట్లోనే ఈ ఆంధ్ర కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్, అది కొత్త అంటే కూడా నాకెంతో సంకోచంగా ఉంది, ఏమన్నారో కూడా అర్థం కాదు. అదే కదా ఇప్పుడు విచిత్రంగా ఉంది. సీమాంధ్ర అని పేరు ఊరినే ఆంధ్ర వాడుకలో ఉంది, కానీ దాని పేరు అది కాదు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం అంటే ఆ పేరు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంటే మనం ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ అంటే మన సమైక్యం అంటారు అని అదే భయం ఉంది మళ్ళీ, అసలు దాన్ని కొత్త రాష్ట్రం అనలేము. సో అందుకని ఈ దానికి అయ్యే ఖర్చు బడ్జెట్లోనే, ఈ బడ్జెట్ భరిస్తుంది ఒకటి అని చెప్పారు వాళ్ళు చెప్పిన మాట మీద నిలబడతారా అని అంటే, ఒకటి పార్లమెంట్కి ఇచ్చిన హామీ, రెండు నా మనసులో ఉన్న విశ్వాసం, బీజేపీ వస్తుంది తప్పనిసరిగా దీన్ని మనం కొనసాగించగలం. ఆ మిగతా విషయాలకు ఫైనాన్స్ కమిషన్ రెఫర్ చేయాలి. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు కానీ, నేను కానీ, ఇంకోరు కానీ కొద్దిగా గొప్ప అనుభవం ఉన్న వాళ్ళు ఎవరం కూడా ఏదంటే అది 5 లక్షల కోట్లు ఇవ్వండి, 4 లక్షల కోట్లు ఇవ్వండి అని అడగదేము. ఇస్తే కూడా సాధ్యమయ్యే కూడా కాదు. ఎందుకంటే ప్రభుత్వంలో గతంలో నేనైతే కొంతకాలం అక్కడ ఉన్నాను, ఆయన ప్రభుత్వ సర్వీసులో కొంతకాలం ఆయన అక్కడ ఉన్నాడు, ఎవరైనా ఆలోచించినప్పుడు. సో అందుకని బాధ్యత కానీ మీరు మిగతా ఏళ్ల సంగతి ఏందన్నారు కదా, ఫైనాన్స్ కమిషన్ అదొకటి మార్గం. బట్ దాన్ని పట్టుదల పట్టి ఈ 10 ఏళ్ల పాటు కనీసం ఏదైతే ఉమ్మడి రాజధాని అంటున్నారో, 2 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని కూడా అవసరం లేదు నా ఉద్దేశంలో. బట్ మంచిది ఇచ్చారు, ఇప్పుడు దానికి మనం దాని వాదన ఇవ్వకూడదు. 10 ఏళ్ల పాటు ఈ లోటుని పూరించాలా. ఈ 10 ఏళ్లలో ఇప్పుడైతే రాయితీలు ప్రకటించారో, మీరు ఇంకో సైడ్ ఆలోచించండి. 4-5 రోజులు చర్చ మొదలు కాబోతుంది, దీని పర్యవసానాలు ఏంటి అని. ఆ పర్యవసానాలు కానీ మీరు ఆలోచిస్తే చాలా మేలు జరగబోతుంది సీమాంధ్రకని నేను అనుకుంటున్నా. ఇప్పుడు అమలు చేస్తే వాళ్ళు చేస్తారా వెంటనే ప్రశ్న అది, మీరు కాంగ్రెస్ వాళ్ళు నమ్ముతారా అని. నేనే ఉంటున్నాను, వాళ్ళు చేయకపోతే మేము చేస్తూ ఉన్నాను. పర్వత ప్రాంతాలకు ఇచ్చేయండి, ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చారా? రాయలసీమ ఉత్తరాంధ్ర సంబంధించిన పరిశ్రమలో అయితే ఉన్న పన్నుల రాయితీ 10 ఏళ్ల పాటు అని చెప్పని మనం అడిగాం, రాయితీ ప్రకటించారు. దానికి ప్యాటర్న్ చెప్పారు, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాంచల్ ప్రదేశ్. ఇవన్నీ జరిగితే తప్పనిసరిగా రాష్ట్రం ముందుకు. మీరు ఇవన్నీ చెబుతున్నారు కదా, అసలు నిజానికి వీటి వల్ల ఫలితం ఏంటి, ప్రయోజనం ఏంటి, ఏది కూడా ఎవరికి తెలియదండి. ఇక్కడ తెలియకుండా అట్లా జరిగిపోయింది. ఆ జరిగిన తీరు ఒకటే ఎక్కువగా బాధిస్తుంది. కరెక్ట్. అది ఇంకొకరు విస్తృతంగా చర్చ జరిగి ప్రధానమంత్రి ఏం చెప్తున్నాడో నాకే అర్థం కాదు ఆ పక్కన ఉన్నవాడికి. అయితే నాకు కొంత అవగాహన ఉంది, ముందు చర్చించున్నాం కాబట్టి పాయింట్స్ అన్ని కూడా మనం నేను రిటర్న్ ఇచ్చా. వాళ్ళు 3-4 సార్లు నాకు వచ్చి అది ఇదేం చెప్తాను. నేను చెప్పాను, అయ్యా బాబు వ్యక్తుల మధ్య సమస్య కాదు, అందుకని మీరు బ్లాక్ అండ్ వైట్ ఇమ్మన్నాను. బ్లాక్ అండ్ వైట్ ఇచ్చారు, నా దగ్గర ఉంది. అది అవసరం వచ్చినప్పుడు దాన్ని నేను చేస్తాను. ఒక క్వశ్చన్ చెప్తాను మీకు, సందర్భం వచ్చింది కాబట్టి. జయప్రకాష్ గారు ఉన్నారు కదా, ఈ పోలవరం ప్రాజెక్టు మీద ముందు కేబినెట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అందరూ సీమాంధ్ర వాళ్ళు కోరుతున్న విధంగా 6 మండలాలు మిగతా గ్రామాలన్నీ. ఆ తర్వాత కొంత అవసరం గొడవ కాగానే కేబినెట్ మళ్ళీ దాని తీర్మానం రివర్స్ చేసి ఇంకొకటి ఆమోదించింది. మళ్ళీ ఇక్కడి నుంచి మేము ఒత్తిడి చేయగానే అందరూ ఏందయ్యా ఈ పని అని అనగానే మళ్ళీ మార్పులు తెచ్చింది. మార్పులు తెచ్చిన వాటిని బిల్లులో పెడితే సవరణగానే మేము అంగీకరిస్తే లోక్సభకి వెళ్ళాలా, లోక్సభలో పాస్ కాదన్నారు. సుష్మా స్వరాజ్ గారు చెప్పిస్తామయ్యా, పాస్ అయ్యేట్టు చేస్తాం, సభలో చెప్తాం, లోక్సభలో సపోర్ట్ చేస్తాను. అక్కడ మిగతా పార్టీలో ఉన్నారు, వాళ్ళు మా మాట ఏంటంటే వాళ్ళంతా మీకు ఇదే కదా అన్న. నేను అది నిన్నటిదాకా కరెక్టే సార్, ఇప్పుడు అయిపోయింది, వాళ్ళు కూడా వాళ్ళ ప్రాంతాలు గొడవలు పెడుతున్నారు, అందరూ ప్యాకేజీలు అడుగుతున్నారు అన్నారు అని చెప్పారంటే దాన్ని ఒప్పుకోలే. సో మధ్య మార్గంలో ఏం చెప్పారంటే వాళ్ళు అక్కడ గట్టి చాలా జరిగినాయి చర్చలు మార్గం. దాంట్లో ఏం చెప్పారంటే దీనికి ఆర్డినెన్స్ తెస్తామని రాసిన ఆదరించున్నారు వాళ్ళు. కానీ మేము కూర్చున్నప్పుడు మా బృందంలో కూడా చర్చ వచ్చింది. యశ్వంత్ సిన్హా గారు ప్రభుత్వంలో కొంత అనుభవం ఉంది కదా, ఆయన పార్లమెంట్ జరుగుతుండగా పార్లమెంట్ మీరు తేవడం కాదు, పార్లమెంట్ ఆర్డినెన్స్ తెస్తామని అసలు చెప్పడానికి ఎట్లా చెప్తారన్నారు. దాంట్లో కొంత రేషనల్ ఉంది, అందుకే నేను ఓకే అన్న. బట్ వాళ్ళు చెప్పారు, మీకెందుకు మేము రిజిస్ట్రేషన్ అంటాం, మేము చేసి చూపిస్తాం కదా అని. కొంత నాకు నేను పూర్తిగా గవర్నమెంట్ వకాలు తీసుకోవడానికి అవకాశం కూడా లేదు, ఎందుకంటే నాకు వాళ్ళ చరిత్ర మనకు తెలుసు, విశ్వసనీయత లేదు. కానీ ఇప్పుడు నిన్న మీరు చూసారా, జయరాం రమేష్ ప్రకటించాడు ఇది పార్లమెంటు
నిరవధిక వాయిదా పడిన వెంటనే దీనిపైన ఆర్డినెన్స్ తెస్తామన్నాడు. అలా ఇంకొన్ని చెప్పుండారు కొన్ని. అవును, చూస్తాం వాళ్ళు ఏం చేస్తారని. చూస్తామని నమ్మి మీరు వాళ్ళు నమ్మిని మోసపోయారా, అది మునిగిపోయారా అని అంటే నా ప్రత్యామ్నాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇందాక కూడా చెప్పాను, ఆయన అన్నాడు ఇందాక హరిగారు మాట ఓటింగ్ పెట్టేసి ఉండకూడదా మీరండి. పెట్టి ఉండొచ్చు, పెట్టి నేను కొద్దిగా జనం దృష్టిలో వెంకయ్యనాయుడు గారు బాగా ఓటింగ్ పెట్టాను. ఓటింగ్ పెడితే ఫలితం కూడా నాకేందో ఏమవుతుందో కూడా నాకు తెలుసు. అందుకని వీలైనంత వరకు వాళ్ళు చెప్పిన విధంగా భవిష్యత్తులో ఎంతవరకు అవకాశాలు ఉంటే అవకాశాలను ఉపయోగించి ఈ మనస్పర్ధలు లేకుండా ముందుకు పోవాలి. మారతాయంటే నిన్నటి నుంచి మీరు గమనించారు లేదో, కొంతమంది నాయకుల మాట తీరు, టోను, ట్యూను మారింది. అందరూ ప్రజలే, మనం అంతా ఒకటేను, ఎవరు ద్వేషభావాలు పెట్టుకోబడలే, భయపడాల్సిన అవసరం లేదు. సంతోషం. అలాంటి పరిస్థితి వస్తుందని ఆశిద్దాం. జయప్రకాష్ నారాయణ గారు అంటే వారి యొక్క సలహాలు ఏందో విన్నాం, వారు ఇప్పుడు చెప్తున్నారు ఇందాక. అదే ఇందాక చెప్పింది అదే, ఇంకా చేసేది ఏంటి అనేది. రాధాకృష్ణ గారు చెప్పండి. ఒక 2 విషయాలు నాయుడు గారు చొరవ మనకు అవసరం తెలుగు ప్రజలంగా. చెప్పండి. ఈ రెవెన్యూ లోటుతో పాటు సెంట్రల్ ఎక్సైజ్, తర్వాత కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 100% ఎగ్జామ్షన్ కావాలి. ప్రధానమంత్రి గారు కొన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా అన్నారు కానీ స్పష్టత లేదు. 20 ఏళ్ల పాటు ఆ రాష్ట్రాలకు ఇచ్చారు. అది సాధిస్తే అసలు మనం చాలా అభివృద్ధి సాధించగలం. ఇంకొకటి, ఇక చట్టంతో సంబంధం లేకుండా రాజధాని విషయంలో ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ, ఉత్తర కోస్తాంధ్ర, డెల్టా ఆంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర తనుకుంటాయి. అవును. కాబట్టి రాజధాని ఒక్క చోటను కాకుండా ఒక చోట అసెంబ్లీ సెక్రటేరియట్, మరొక చోట చాలా కుప్పపోసినట్టు కాకుండా, హైదరాబాద్ లో జరిగినట్టు కాకుండా ఇలా వేరు చోట్ల పెట్టి అదే అన్ని ఆర్థిక కేంద్రం కాకుండా చేసి మళ్ళీ ఈ కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ మనస్తాపాలు, మళ్ళీ అసూయలు, ద్వేషాలు లేకుండా పెద్దలు వాళ్ళ రాష్ట్రంలో అందరికంటే పెద్ద దిగ్గుగా పార్టీలకు అతీతంగా అందరూ కూర్చోబెట్టే శక్తి వారు వెంకయ్యనాయుడు గారు. అలాంటి వారు కూర్చోబెట్టి ప్రాంతాలకు అతీతంగా ఈ ప్రజల్లో మళ్ళీ ఈ వైమనస్యం రాకుండా ఇప్పటికే మరి గ్యారంటీగా మొదలవుతుంది. 10 రోజులు కాగానే ఉప ప్రాంతం మళ్ళీ వచ్చేస్తుంది. గ్యారంటీ చెప్తాను మీకు. కరెక్ట్. దాన్ని మనం కనుక పట్టించుకోకపోతే ప్రమాదంలో పడతాం. ఈ 2 కనుక వారు చేయగలిగితే ఈ రెవెన్యూ లోటుతో పాటు గతం కంటే భవిష్యత్తు బాగుంటుంది. తెలుగు ప్రజలంగా మనం చూసినట్టయితే నిన్నటి దాకా ఉన్నటువంటి రిసోర్స్ బేస్ కంటే రేపు పొద్దున పెరుగుతుంది. ఢిల్లీ నుంచి మనం దౌత్యంగా సాధించుకున్నాం కాబట్టి, రుడుగా సాధించుకున్నాం కాబట్టి నిరాశకి తావులేదు. ఖచ్చితంగా మనం అంతా కూడా ఈ చిన్న భావాలకు అతీతంగా జాతీయ భావంతో ఎదగాలి, తెలుగు ప్రజలంగా ఎదగాలి. 2 రాష్ట్రాలు కూడా మనం దేశం నెంబర్ 1 తీసుకోవడానికి అవకాశం ఉన్నది, పూర్తిగా సాధ్యం. కానీ ఈ దిక్కుమాలిన రాజకీయంతో కాదు, ఇప్పటిదాకా 5 ఏళ్ల పాటు చేశారు ఈ పార్టీలు, ఈ ప్రాంతీయంగా ఈ పద్ధతుల మట్టి రెండో సూచన అవుతుందో ఇది చాలా అందరం ఆలోచించాల్సి ఉంది. మరొక హైదరాబాదు నిర్మాణం చేయకూడదు, అదే అసలు పొరపాటు. మన ముందు గాంధీనగర్ మోడల్ ఉంది. గాంధీనగర్లో కేవలం అసెంబ్లీ, సచివాలయము, హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, ఎమ్మెల్యే కోర్ట్స్ మాత్రమే ఉన్నాయి. అలాంటిది ఏర్పాటు చేసుకోవచ్చు. హైకోర్టు ఒక దగ్గర పెట్టుకోవచ్చు. అలాగే గ్రోత్ కారిడార్స్ ఏర్పాటు చేసుకుంటాం. డిఫరెంట్ దానికి ముందు ఆదాయ పన్ను రాయితీలను అదే మేము ఇన్సిస్ట్ చేసినాము. ఇచ్చిన దాంట్లో కూడా ఉంది, అది మనం ఇచ్చిన దాంట్లో కూడా ఉంది. ప్రధానమంత్రి కేవలం ఆ రాష్ట్రాలను ఉటంకించాడు. ఆ రాష్ట్రాలు ఇచ్చున్నారు. హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాంచల్ మోడల్ అన్నారు. అది ఇచ్చింది మేము, మన గవర్నమెంట్. దాన్ని ఒకసారి ఇచ్చింది. కొంతమంది నేను బాధపడుతున్నారు పిల్లలు, ఏమనంటే సార్ 5 ఏళ్ళు అన్నారు, 5 ఏళ్ళు పరిశ్రమ పెట్టేది ఎప్పుడు, అది వచ్చేది. ఒక్కసారి ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోవడం అంత సులభం కాదు. ఇవాళ హిమాచల్కి, పంజాబ్, అక్కడ ఉత్తరాంచల్కి ఇచ్చిన దాన్ని తీసేయాలని ప్రభుత్వం, ఎందుకంటే ఒత్తిడి ఉంది ఫైనాన్స్ కమిషన్ నుంచి కూడా. ఎన్ని సంవత్సరాలు మిగతా పక్క రాష్ట్రాలు గొడవ పెడుతున్నాయి, ఏమని మా అందరు పోయి ఆడ పెడుతున్నారు. బద్ది, హిమాచల్ బద్దిలో అన్ని ఇండస్ట్రీలు పెడుతున్నారు, బికాజ్ ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. అది అంత సులభంగా అది వెనక్కి పోవడం. రెండోది ఇంకో నమ్మకం, నేను చెప్పాను కదా, మేము కమిట్మెంట్ ఇస్తున్నాం, 10 ఏళ్ల పాటు కొనసాగేటి చేస్తాం కనీసం. థ్యాంక్ యూ జయప్రకాష్ నారాయణ గారు.